వెల్కమ్ టు కోసం లావణ్య కిచెన్. మసాలా మురుకులు, మసాలా జంతికలు. మసాలా మురుకులు ఎలా చేయాలో కావలసిన పదార్థాలు చూపిస్తున్నా. ఈ పిండి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. జొన్న పిండి, సజ్జలు, రాగులు, జొన్నలు 3 కలిపి పట్టించుకోవాలి. జొన్నలు, రాగులు, సజ్జలు 3 కలిపి పట్టించుకున్న పిండి ఈ 3 గ్లాసులు. బియ్యం పిండి 1 గ్లాసు, పుట్నాల పిండి 1 గ్లాసు. 1 గ్లాస్ అంటే గ్లాస్ కంటే చిన్నగానే ఉంటుంది. వాటికి సరిపడా మనం పుట్నాల పిండి తీసుకోవాలి. ఈ 3 వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మామూలు బియ్యం పిండి కాకుండా నేను జొన్నలు, రాగులు, సజ్జలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా, వాటితోటి జంతికలు చేస్తున్నాను. చూసారా, ఈ గ్లాస్ చిన్నగానే ఉంటుంది, ఇది పెద్దది. ఇది 4 గ్లాసుల పిండి అయ్యింది కాబట్టి 1 గ్లాస్ తక్కువ పుట్నాల పిండి తీసుకోవాలి. మసాలాలు కావాల్సిన ఇప్పుడు ముందు చూద్దాం. జీలకర్ర 1 టీ స్పూను, నువ్వులు 2 టీ స్పూన్లు, ఇది ఓమ 3 టీ స్పూన్లు తీసుకోవాలి. ఎందుకంటే ఓమతోటి ఎక్కువ వేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. 1 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 3 టీ స్పూన్లు, 1/2 టీ స్పూను గరం మసాలా, 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా టేస్ట్ ఉప్పు. ఈ వాటరు, గోరువెచ్చని నీళ్ళు, ఆయిల్, డ్రీపై సరిపడా ఆయిల్, ఇవన్నీ తీసుకొని ఈ ఉప్పు తప్ప మిగతా అన్ని పిండిలో కలుపుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసేసుకోవాలి. కారం, పసుపు, జీలకర్ర కొద్దిగా నలుచుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. జీలకర్ర నలుచుకోవాలి. నువ్వులు, ఓమ డైరెక్ట్ వేయకూడదు, ఇది కొద్దిగా నలిచి వేసేసుకోవాలి. నేను మురుకులకు కంపల్సరిగా ఓమ ఎక్కువనే వేసి చేస్తాను. గరం మసాలా, ధనియాల పొడి, అల్లం. ఇది గోరువెచ్చగానే చేసుకోవాలి, మరీ వేడిగా ఉండకుండా. ఇందులోనే నేను సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేసేసి కరిగేదాకా మనము నోట్లో పోసుకొని ఉప్పుగా ఉంటేనే ఈ పిండి సరిపోతుంది. మరి తప్పగా ఉప్పుగానే తెలిసిపోతుంది అన్నమాట. మనం తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మనం ఉప్పు వేసుకోవడానికి తెలియదు కాబట్టి ఈ గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసేసుకొని కరిగిన తర్వాత పిండిలో కలుపుకోవాలి. వెలిగించుకొని కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడిగా ఉండాలి. ఈ మసాలాలు వేస్తున్నాం కదా, పిండి సరిగ్గా కలుపుకోవాలి. పిండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అలాగే ఆయిల్ కూడా బాగా వేడైంది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ పిండిలో కలుపుకోవాలి. నూనె బాగా వేడైనాక తర్వాత ఇందులో పోసుకుంటే ఈ జంతికలు అనేది చాలా బాగా వస్తుంది. అంత బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా పట్టుకుంటే పిండి అనేది గట్టిగా ముద్దలాగా ఉంది. ఉప్పు వేసాను కదా, ఉప్పుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ వాటర్ అలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉండొద్దు, గోరెచ్చగా ఉండాలి. పిండి ముద్దలాగా చేసుకోవాలి. మరోసారి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని డ్రీపై సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. అప్పల కడాయి మాత్రమే పెట్టేసుకోవాలండి. చీల్ది కానీ రాతండి కానీ పెట్టేసుకుంటే అప్పలు చేసిన తర్వాత మెత్తగా అవుతుంది. ఈ ఇనుము కడాయిలతో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జంతికలు చేసుకోవడానికి ఈ 3 ఉన్న వాటి తీసుకోవాలి. పిండి కలిపిన ముద్దని కొద్దిగా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న పిండిని ముద్దలాగా చేసుకోవాలి. మరోసారి మొత్తము మెత్తగా కలిపి పెట్టేసుకుంటే బాగా నానిపోతుంది, మెత్తగా అవుతుంది. కాబట్టి కొద్దిగానే తీసుకొని కలుపుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి. పేపర్ కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి. ప్లేట్ అయితే ఆయిల్ రాసుకోవాలి, పేపర్ అయితే అవసరం లేదు. ఇలా సిద్ధంగా చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయింది.
5 నిమిషాలు అయిన తర్వాత తిరిగేసుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇవి కాగిపోయినాయి, తీసేసుకోవాలి. ఇలా తీసి ఒక బౌల్ వేసుకోవాలి. ఈ 3 బిళ్ళలు ఉంది కదా చారు, ఆ చారు ఉన్న వాటి బిళ్ళ తీసుకున్నాను. ఇది వేసేసుకొని ఇది చాలా ఈజీగా అవుతుంది. నేను అంతకుముందు ఒక 2 రోజుల ముందు ఇవి చేశాను. 1 కప్పు ఉండే పిండి తీసుకొని ఇవి చేసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి మరోసారి చేస్తున్నాను. చూసారా, ఈ పిండి కూడా లోపల ఏమాత్రం పిండిగా లేదు కాబట్టి బాగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అందుకే ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందుకే చేసి చూపిస్తున్నాను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఈ పిండి వేసేసుకోవాలి. నేను ఏదైనా ముందు కొద్దిగా 1 కప్పు చేసిన తర్వాతనే ఫ్రై చేసి ఇలా చేసి చూపిస్తున్నాను. కానీ చాలా టేస్ట్ కూడా వెరైటీగా ఉంది. మసాలాలు వేసాను కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసుకోవాలి, లేదంటే అన్నొకసారి తీసుకోవాలి. నేను ఎప్పుడైనా డైరెక్ట్గానే వేస్తాను, చిన్నవి కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఒక సైడ్కి బాగా కావాలండి ఇంకో వైపు వేసుకోవాలి. 2 వైపులో కూడా కాలిపోయింది. ఇవి తీసేసుకోవాలి. ఇలా ఒకటి డైరెక్ట్గా వేస్తాను, తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గానే వేస్తాను. మసాలా మురుకులు రెడీ. ఇది 2 డేస్ ముందు చేసుకున్నాను. ఇలా ఈ విధంగా వస్తుందని ఇట్లా కురకుర ఉంటుంది. ఇప్పుడు చేశాను కదా, ఇవి ఈ విధంగా వస్తుంది. చూసారా ఏ విధంగా 2 రకాలుగా చేశాను. కురకుర అంటుంది. ఇట్లా వేయగానే చూస్తారా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. మరి అంత గట్టిగా కాకుండా మంచిగా క్రిప్తిగా అవుతుంది. చాలా బాగుందండి, టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని మసాలాలు వేసాను కాబట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యం పిండి, పుట్నాల పప్పుతో చేసిన అన్నీ కలిపి పిండితోటి ఈ విధంగా వస్తుంది మసాలా మురుకులు.